రామారావు గారు వాళ్ళంతా బౌల్డ్ చేసి ఇవాళ మన క్యాంటీన్ అంటే స్వచ్ఛతకి మరో పేరు, క్వాలిటీకి మరో పేరు. ఒక నియర్లీ మన ఏసీ కూడా పెట్టాక ఇంత కూడా ఎంప్లాయీస్ చెప్తున్నారు పీస్ఫుల్ గా మీరు ఎంప్లాయీస్ మీరు అగ్రిమెంట్లో రాశారు, మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ప్రశాంతంగా సమ్మర్లో ఇప్పుడు చెమటలు కారుకుంటా ఆ వేడివేడన్నా తినాలంటే చెమట గారు అన్నంలో పడేది. ప్రశాంతంగా మేము ఒక పావుగంట అరగంట కూర్చొని భోజనం చేసి ప్రశాంతంగా వచ్చే పరిస్థితి వచ్చిందని చెప్తే మన క్యాంటీన్ 3 స్టార్ హోటల్కి ఏమాత్రం తీసుకోకుండా ఉండి ఇలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామంటే కేవలం రామారావు గారు కలుగుతాం. గతంలో క్యాంటీన్ చూసాం, ఇప్పుడు చూసాం, అసలు పోలికి లేదు, కంపేర్ చేయడానికి మనం వీల్లేదు. అలా మెయింటైన్ చేస్తూ ఉన్నాం మన రామారావు గారు. 20 సంవత్సరాలు విజయవంతంగా ఇక్కడ పూర్తి చేసుకొని ఇంకా వారి సర్వీసు 3 ఇయర్స్ ఉన్నా 4 ఇయర్స్ ఉన్నా ఇంకా కూడా ఉంటే ఎక్స్టెన్షన్ చేస్తే మాతో పాటు ఉంటే బాగుండు అనిపించే విధంగా రామారావు గారు ఇలా మన మధ్యలో ఆ పేరు సంపాదించుకున్నారంటే కేవలం ఆయనకున్న విలువలు, ఆయన పట్ల కార్మికుల విశ్వసనీయత ఈ తప్ప మరేది కాదని తెలియజేస్తూ ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి జిఆర్కే రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అట్లాగే ఈరోజు ఐటీసీ పిఎస్పీడి యూనిట్ భద్రాచలంలో 20 సంవత్సరాలు సర్వీస్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ మల్లాది వెంకటరామారావు గారికి సన్మాన కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గుర్తింపు సంఘం టీఎన్టీసీ అధ్యక్షులు హరిప్రసాద్ గారు, అట్లాగే భద్రాద్రి యూనియన్ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, అట్లాగే హెచ్ఆర్ మేనేజర్స్, మా కార్యవర్గ సభ్యులు, కార్మిక సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తాము. రామారావు గారి గురించి చెప్పాలంటే అది ఏం చెప్పాలో కూడా ఏం తెలియట్లేదు అసలు. ఎందుకంటే ఒక విషయం ఒక కార్మికుడికో లేకపోతే ఒక మేనేజర్కో తెలుస్తుంది, మాకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు అంటానికి లేదు. అది తెలిసిన పుస్తకం రామారావు గారు అనేది. రామారావు గారి దగ్గర ఒక విషయం ఏది ఉండదు. ఒక క్యాంటీన్ తీసుకుంటే క్యాంటీన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైనా ఎత్తుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత క్లారిటీగా ఉంటుంది, ఎక్కడికక్కడ నోటిఫై చేసి ఉంటాయి, అంత క్లీన్గా ఉంటుంది, అంత మోడిఫికేషన్ చేసి అది 3 స్టార్ 5 స్టార్ హోటల్ లెవెల్లో దాన్ని అలా మెయింటైన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అట్లాగే దాదాపు ఒక 3-4 సంవత్సరాలుగా స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ కాలనీలో తీసుకుంటే ఒక్కటని కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి సోదరిమణుల దగ్గర నుంచి సోదరుల వరకు రామారావు గారు తెలియని వ్యక్తులు లేరు అసలు. చిన్నపిల్లలకు కూడా వెల్ నోటెడ్ పర్సన్. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తెలిసినా తెలియకపోయినా వెంకటరామారావు గారు అంటే అంత నోటెడ్ చిన్నపిల్లలకు కూడా. అట్లాంటి కార్యక్రమాలు పిల్లలకు కూడా వాళ్ళకి ఏయో ఒకటి నిర్వహించడం, వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ప్రతి కార్యక్రమాన్ని హోలీ చేసినా లేకపోతే దసరా చేసినా ఇట్లా ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో అన్నీ ఎక్సలెంట్. చెప్పడానికి ఏం లేవు, మాటలు కూడా రావట్లేదు అంత